ఉదాహరణకి పోలీసులు మీకు ఫోన్ చేస్తే, హ్మ్. "ఏవండీ లలిత్ గారు కొంచెం సంయమనం పాటించండి" అని ఫోన్ చేస్తే, వెంటనే మీరు మళ్ళీ ఇంకో వీడియో పెట్టారు. హ్మ్. దేఖ్ లెంగే అసలు ఇప్పటిదాకా నేను సాయిబాబా గురించి ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ వీడియో పెట్టాను. హ్మ్. ఇక నుంచి అసలు సాయిబాబా అంతు తెలుస్తా అన్నట్టుగా పెట్టారు. ఎగ్జాక్ట్‌లీ. ఇది గొడవలకు కారణం కాదా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెచ్చగొట్టలేదండి. నాకు ఎంతమంది మద్దతొస్తారు? అంటే నా పోరాటం సవ్యంగా చేస్తున్నానా? నిజంగానే లేకపోతే వీళ్ళు ఆరోపణలు చేసినట్టు నేను సొసైటీని ఏమన్నా గొడవల్లాగా లేకపోతే సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ చేసేలాగా ఏమన్నా మాట్లాడుతున్నానా? అని చెప్పేసి నన్ను నేను పరీక్షించుకోవటం కోసం నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రండి అంటున్నాను. హ్మ్. నాకు మద్దతు ఇప్పుడు ఏదన్నా ఒక ధర్నా చేస్తారండి రాజకీయ నాయకులు. లేకపోతే ఒక ఉద్యమం చేస్తారు. ప్లకార్డులు పట్టుకుంటా ఉంటారు. బొమ్మలు తగలబెడతా ఉంటారు. బస్సులు తగలబెడతా ఉంటారు. వాటన్నిటికి ఆళ్ళందరిని పిలిచి రచ్చలు చేపించినప్పుడు అది రెచ్చగొడతామని ఎవరు అంటల్ల. పోరాటాలు అంటున్నారు. హ్మ్. నేను ఒక హిందువుగా నాకు మద్దతిచ్చేవాళ్ళు, నా వాదనకి సపోర్ట్‌గా నిలబడేవాళ్ళు నాకు తోడుగా రండి అని పిలిస్తే మాత్రం రెచ్చగొడతం అవుతుందా? అంటే మీరు గమనించండి, కరసేవ అని అయోధ్యకు తీసుకెళ్లారు అందరిని. అక్కడ ఏం జరిగింది చూసారుగా? హ్మ్. మొత్తం మసీదు కూల్చేశారు. హ్మ్. ఇప్పుడు మీ మాటలు ఇట్లాంటి దానికి దారి తీయడానికి గ్యారంటీ ఏంటి? ఆ రోజు కరసేవ చేయాల్సొచ్చింది బాబ్రీ మసీద్ మీదండి. అవును. అది ఒక్కటే కాబట్టి జరిగింది. ఇలాంటి మసీదులు, దర్గాలు ఇప్పుడు చాలా ఉన్నాయి సాయిబాబా కూర్చున్నాయి. హ్మ్. సాయిబాబా కూర్చున్న వాటిని చాలామంది ఆలయాలంటారు. నేను దర్గా అనే అంటా. హ్మ్. అసలు దర్గా అని కూడా కాదు. ఇంకా చెప్పాలంటే మసీదే అనొచ్చు. ఎందుకంటే సాయి బతికున్నంత కాలం సాయి ఉంది మసీదులోనే కదా! హ్మ్. ఇప్పుడు కూడా షిరిడీలో వెనకాల మసీదు అట్లాగే ఉంది కదా మరి స్ట్రక్చర్. ఓకే. ఆ! హ్మ్. అలాగే నేనైతే ఎవరిని రెచ్చగొట్టట్లేదండి. ఫ్రమ్ ద హ్మ్. బిగినింగ్ క్రిస్టియానిటీ విషయంలో గాని, ఇస్లాం విషయంలో గాని, ఇప్పుడు సాయిబాబా విషయంలో గాని, గతంలో బ్రహ్మకుమారుల విషయంలో గాని నేను జస్ట్ ఎడ్యుకేట్ చేస్తున్నాను. ప్రజల్ని అవేర్ చేస్తూ ఉన్నాను. ఇది జరుగుతుంది. దీని నుంచి మనం కాపాడుకోకపోతే సర్వనాశనం అయిపోయేది ధర్మమే అని చెప్పేసి చెప్తున్నాను. హ్మ్. అలాగే నిన్న వీడియోలో కూడా నేను చెప్పింది మద్దతు కోసం రండని చెప్పా. యుద్ధం కోసం రమ్మని నేను చెప్పలేదు. హ్మ్. అలాగే పోలీసులు పిలిచిన వెంటనే ఇలా ఎందుకు చేశారు అంటున్నారు. ఇదే పోలీస్ స్టేషన్‌కి నేను ఎన్నో సార్లు గడప తొక్కానండి. మొన్న జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారిని నానా మాటలు అనింది. ఆ! అరుణ గోగులమంద అని ఒక ఆవిడ. ఆవిడ మీద పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ 10 రోజులు తిరిగాం. ఎఫ్ఐఆర్ చేయలా. ఆయన గురువైతే బాబా ఎవరు? సాయి గురువు గదా! సాయిబాబాని కూడా గురువు అని చెప్తారుగా. హ్మ్. మరి ఈ గురువుని అవమానించినందుకు కేసులు పెట్టి మొత్తం ఇంతమంది మీద చాంతాడంత లిస్ట్ రాసేశారు కదా! మరి ఆ గురువుని అవమానించారు, మా గురువుని అవమానించారు, మా జగద్గురువుని అవమానించారని మేము కూడా కంప్లెయింట్ ఇచ్చాం. హ్మ్. మరెందుకు కేసు చేయలే? గతంలో రాముడిని దగులుబాజీ అని చెప్పేసి తిట్టాడు. ఈ లోఫర్ ముండా ఒకడు వాడు. హ్మ్. వాడి మీద కేసు పెట్టాం. ఏం జరిగింది? తర్వాత కత్తి పద్మారావు అనేవాడు రాముడు మగోడు కాదని చెప్పేసి మాట్లాడాడు. మరి వాళ్ళందరి మీద ఏం కేసులు పెట్టారు? మనోభావాలు కదా! హ్మ్. అండి ఇప్పుడు ఈ దేశంలో హిందువుల్ని ఎంతమంది అవమానిస్తున్నారు? మొన్న ఓ పోరంబోగ్గాడు మల్లెపూలు పెట్టుకున్న ఆడోళ్ళందరూ బజారోళ్ళే అన్నాడు. హ్మ్. మరి వాడి మీద ఎవరైనా చర్యలు తీసుకున్నారా? కంప్లెయింట్లు ఇచ్చాం. హ్మ్. మరి మా మీద చిన్న కాగితం రాసివ్వంగానే ఇంత లిస్టు కంప్లెయింట్ ఫైల్ చేసేసారు కదా! అవును. మరి హిందువులకి మా బాధ చెప్పుకోమా? మన బతుకు ఎట్లా ఉందో చెప్పమా? హ్మ్. చెప్పాం. ఆ గుళ్ళను కూల్చేయమంటారా? సాయిబాబా గుళ్ళన్నీ కూల్చేసి దర్గాలు కట్టమంటారా? ఏం చేద్దాం? అంటే మీ నన్నడిగితే కూల్చేయమనే చెప్తానండి. నా హ్మ్. వ్యక్తిగత అభిప్రాయానికి ఎవరైనా విలువిస్తానంటే కూల్చేయమని చెప్తా. హ్మ్. కానీ ప్రజాస్వామ్యంలో ఎవడి విశ్వాసం వాడికి ఉంది కాబట్టి హ్మ్. ఆ పని నేనైతే స్వయంగా చేయను. కానీ నా కోరిక ఒకటే చెప్తున్నాను. ఆ! సాయిబాబా గుళ్ళు నిజంగా హిందూ ఆలయాలు అని గనక వాళ్ళు ప్రూవ్ చేయాలి అనుకుంటే సాయిబాబా ముస్లిమా, హిందువా తేల్చాల్సింది నేను కాదు. షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు. హ్మ్. వాళ్ళొచ్చి అయ్యా మీరు పొరపాటు పడుతున్నారు. సాయిబాబా పక్కా హిందువు. సాయిబాబా ఉంటున్నవి 100% హిందూ ఆలయాలు అని వాళ్ళని చెప్పమనండి. ఓకే. వాళ్ళనే చెప్పమనండి. హ్మ్. అలాగే సాయిబాబాది 100% హిందూ ఆలయాలే అయితే గనక, మిగతా హిందూ ఆలయాలన్నీ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పుడు, ఒక్క సాయిబాబా ఆలయాలు మాత్రం ఇండిపెండెంట్‌గా ఎందుకుంటున్నాయి? హ్మ్. వాటిని కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చేయండి. కావాలంటే వాళ్ళు, వీళ్ళు అందరం కలిపి ఉద్యమం చేద్దాం. దేవాదాయ శాఖ నుంచి ఆలయాలను విముక్తి చేసుకుందాం అని హ్మ్. జెప్పేసి. హ్మ్. కానీ మీరు హిందువు అని క్లెయిమ్ చేసుకోవాలంటే, హిందువులందరితో పాటు మీ ఆలయాలను ఉంచాల. అలా ఓకే. గాకుండా మీ ఆలయాలని ప్రత్యేక ప్రతిపత్తితోటి మీరు పెట్టుకుంటా అంటే మేము ఒప్పుకోం. హ్మ్. లేదు. ఇంకో మాట. సాయిబాబా గుళ్ళున్నాయండి. ఇప్పుడు ఆళ్ళు గుళ్ళు అని అవును. చెప్తున్నవి. సాయిబాబా ఎట్ట కూర్చుంటాడు కాళ్ళ మీద కాలేసుకొని. ఆ పక్కన శివుడు విగ్రహం ఉంటుంది. శివలింగం ఉంటుంది. ఈ పక్కన అమ్మవారు ఉంటారు. ఆ పక్కన వినాయకుడు ఉంటాడు ఎదురుగా ముందల. మరి వీళ్ళంతా హిందూ దేవుళ్ళేగా. ఏ హిందూ దేవాలయంలో ఏ గురువుని అగ్రాసనంలో కూర్చోబెట్టేసి మిగతా దేవుళ్ళందరినీ ఇట్లా ఉపాలయాల్లాగా లేకపోతే పక్కన పనోళ్ళలాగా పెడతారు? పెట్టరెక్కడ. ఎక్కడ బెటర్‌గా. అవును. మరి సాయిబాబా ఆలయాల్లో మాత్రం ఎందుకిట్లా జరుగుతుంది? హ్మ్. హిందూ దేవుళ్ళని నిజంగా అవమానిస్తుంది వాళ్ళు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. హ్మ్. ఖచ్చితంగా మేము ఒక ఉద్యమానికి పిలుపునిస్తాము. సాయిబాబా ఆలయాలు హిందూ దేవాదాయ శాఖ పరిధిలోకన్నా రావాలి. లేకపోతే ఆలయాలుగా చలామణి అవుతున్న దర్గాల్లోంచి హిందూ దేవీ దేవతల విగ్రహాలన్నా తీసేయాల్సిందే. కొద్ది రోజుల క్రితం మాధవీలత గారి మీద కూడా కేసు నమోదైంది ఈ విషయంలో. ఇదే ఇన్సిడెంట్‌లో హీరోయిన్ ఆవిడ గూడా యెస్. ఆ! ఉన్నారటండి. యాక్చువల్‌గా
తన మీదనే కేసు రిజిస్టర్ అయింది. అవును. అంటే లిస్ట్ ఎఫ్ఐఆర్ చాలా లో తన పెద్ద పేరుంది. మేడం పేరు ఉంది. 11, 12 మందిలో తన పేరు కూడా ఉంది. ఉంది. సో ఇప్పుడు మీరు ఆమెకు మద్దతుగా రంగంలోకి దిగారా? లేదండి. యాక్చువల్లీ ఆవిడ బీజేపీ పార్టీ యెస్. తరఫున అవును. యాక్టివ్‌గా ఉంటారు కదా! మాకు అవును. నాన్ పొలిటికల్. అవును. బట్ ఇక్కడ ఇష్యూలో అందరం కలిపి ఎఫ్ఐఆర్‌లో ఉన్నాం కాబట్టి హ్మ్. డెఫినిట్‌గా అందరం కలిపి పోరాడతాం. మీ పేరుందా అసలు ఇందులో? తెలీదు. లిస్ట్‌లో? నాకు లిస్ట్‌లో నా పేరు ఉందో లేదో కూడా నాకు తెలీదు. ఆ! ఎఫ్ఐఆర్‌లో అయితే కనిపించలేదు. బట్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. పోలీస్ స్టేషన్ నుంచి నన్ను ఎక్కడ ఏం జరిగినా ఫస్ట్ మీకు ఫోన్ వస్తదనమాట. కామన్ అండి. ఆ! వస్తుంటది. ఎందుకంటే నేనుగా అయితే ఇప్పటివరకి అన్‌పార్లమెంటరీ యాటిట్యూడ్ తోటి అన్‌పార్లమెంటరీ వొకాబులరీ ఎక్కడ వాడలేదు. హ్మ్. కానీ నేనేం మాట్లాడినా తప్పే అని వీళ్ళు అంటూ ఉంటారు. ఏది మాట్లాడినా రెచ్చగొడుతున్నాడు, సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు అంటారు. అరే నిజాలు చెప్తున్నాను నేను. నా ధర్మానికి సంబంధించి, నా ధర్మంపై జరుగుతున్న దాడులకు సంబంధించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారండి? హ్మ్. పోనీ ఇలా మాట్లాడకపోతే నేను కూడా ప్రవచనకర్తల్లాగా కూర్చొని బాబా గారు బంగారం, బాబా భక్తులు సింగారం అని చెప్పుకుంటూ కూర్చోనా? హ్మ్. నేను బరాబర్ తొక్కుతా. హ్మ్. నా ధర్మానికి హాని కలిగిస్తున్నారు అంటే నేను నిలబడతా. హ్మ్. మాక్సిమం ఏం చేస్తారు? జైల్లో పెడతారు. ఈ రోజు కాతే ఏదో ఒక రోజు ఈ పోరాటంలో ఎక్కడో ఒక చోట బ్రేక్ త్రూ ఉంటుందండి. హ్మ్. లేదు ఇది కాదు అనుకుంటే మాక్సిమం రెండోది ఏం జరుగుద్ది అంటే ఈ అన్ని మతస్థుల్లో లేకపోతే ఉన్న మతస్థుల్లో ఉన్న ఈ ఉన్మాదులో ఎప్పటికప్పుడు భౌతికంగా లేకుండా చేయొచ్చు. హ్మ్. ఆళ్ళు చేస్తామని ఆళ్ళు దానికి అనుకుంటారు. కూడా సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడేదే ఉందండి. అసలు మనిషి ఆ! పుట్టాడు అంటే వాడు ఏదో రోజు సస్తాడనే కదా! ఆ! చాలా మంది ఏమనుకుంటారంటే మేమే లేపేసాం అనుకుంటారు. అరే నీకు టైం అయిపోయింది కాబట్టి నీ టైం అయిపోయే టైంకి ఎవడో వచ్చాడు లేపేయటానికి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదే కదా! అవును. అవును. ఇప్పుడు నువ్వు అందరిని పీకి చంపేస్తున్నావు అనుకుంటున్నావు. నువ్వు అవును. చంపేది ఏమీ లేదురా నాయనా. నువ్వు వదిలేసినా సరే ఇక్కడ ఎవ్వడూ బతికేవాళ్ళు లేరు. అందరూ సస్తారు ఒక రోజున నా హ్మ్. చేతుల్లో అని చెప్పేసి చెప్పాడు. అక్కడ భక్తుడని, శత్రువని ఆ భేదం మనకుంటుందండి. పరమాత్ముడికి అయ్యేమి ఉండదు. హ్మ్. వీడికి ఆయువు ఉందా? ఆయువు తీరిందా? ఈ రెండే చూస్తాడు. కానీ మీరు హిందూ ధర్మ పరిరక్ష అంటున్నారు గానీ, అసలు హిందువుల్లో చీలిక తెస్తున్నట్టుంది మీరు. ఒకటేనండి హిందువుల్లో చీలిక వస్తుందా అంటే ఆల్రెడీ హిందువుల విషయంలో బోలెడన్ని గొడవలున్నాయి, నానా కష్టాలున్నాయి. హ్మ్. మళ్ళీ మీరు కొత్త కష్టం తీసుకొస్తున్నారు ఇప్పుడు. కష్టం, నష్టం అదేమీ ఉండదండి. హిందువుల్లో ఎన్నో గొడవలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ ఉన్మాదుల్ని వదిలేసామనుకోండి భవిష్యత్తులో ఈ జబ్బు ఎక్కువైపోతది. హ్మ్. మన ఒళ్ళే కదా అని చెప్పేసి మన ఒంట్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే ఓకే. వదిలేస్తామా? ఓకే. సర్జరీ చేసి తీసేస్తాం కదా! అవును. వామ్మో! మన శరీరం నుంచి ఒక ముక్కని తీసేయాల్సి వస్తుంది అని బాధపడుతూ కూర్చోం. అవును. మన శరీరం మొత్తం ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆ ఇన్ఫెక్ట్ అయిన పార్ట్‌ని లేపేయాల్సిందే. రైట్. అంటే ఇప్పుడేంటి సాయిబాబాని ఆఫ్ఘనిస్తాన్ పంపించేస్తారా? ఇక్కడ లేకుండా? ఇదా బాబాని మీకు పిలుపేంటి? బాబాని ఎక్కడికి పంపించుకుంటారనేది నాకు సంబంధం లేని విషయం అండి. హ్మ్. బాబాని భారతదేశంలో కూడా పెట్టుకొని మొక్కుకోమనండి. కానీ ఆ మొక్కే వాళ్ళలో హిందువులు, హిందుత్వవాదులు ఉండొద్దనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. షిరిడీలో జరుగుతుంది వ్యాపారం అండ్ మిగతా జరుగుతుంది కాదా? షిరిడీలో జరుగుతుంది కాదండి. ఆ! షిరిడీ సాయిబాబా ఆలయాల పేరుతో జరుగుతున్నది వ్యాపారం. ఓకే. ఎక్కడ పెట్టినా. హ్మ్. అంటే ఇప్పుడు తిరుపతిలో గాని, కాశీలో గాని జరుగుతుంది ఏంటి వ్యాపారాలు కాదా అవి? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు తిరుపతిలో గావచ్చు, శ్రీశైలం గావచ్చు, విజయవాడ దుర్గమ్మ తల్లి గుడిలో గావచ్చు, ఇదంతా కూడా వ్యాపారమే. హ్మ్. ఈ వ్యాపారం ఎవరు చేస్తుందంటే ప్రభుత్వాలు చేస్తున్నాయి. హ్మ్. ఆ ఆదాయం ప్రభుత్వాలకెళ్తంది. ఓకే. ఆ ఆదాయంలో నుంచి వచ్చిన ఆ ఆదాయం ద్వారా వచ్చిన అంటే ఫలితాలు ఎట్లా ఉంటున్నాయంటే హ్మ్. తిరుపతిలో ఇప్పుడు చూసారు. శ్రీనివాస సేతు గరుడ వారధి కట్టారు. అవును. ఆ గరుడ వారధికి మా డబ్బులే ఇచ్చారండి. మన డబ్బులే ఇచ్చారు అవును. హిందువులు. అంతేగా. హిందువుల డబ్బులే ఇచ్చారు. తిరుపతిలో రోజు ఒక 2,00,000 మంది అన్నం తింటున్నారు హ్మ్. ఫ్రీగా. ఆ 2,00,000 మందికి మనమిచ్చిన దేవుళ్ళ డబ్బులతోటి మన మీద వ్యాపారం చేసి తీసుకున్న డబ్బులతోటి చేస్తున్నారు. అవును. అలాగే స్విమ్స్ హాస్పిటల్, రుయా హాస్పిటల్, అశ్విని హాస్పిటల్, ప్రాణద ట్రస్టు లేకపోతే శ్వేత ఇవన్నీ కూడా అక్కడ మన డబ్బులతోనే నడుస్తా ఉన్నాయి. అవును. అలాగే శ్రీశైలంలో ఎన్నో వ్యవస్థలు నడుస్తా ఉన్నాయి. గోశాల నడుస్తా ఉంది, హాస్పిటల్ నడుస్తా ఉంది, లైబ్రరీస్ పెట్టారు. ఇంకా చిన్న చిన్న గ్రామాల్లోకెళ్ళి కళ్యాణాలు చేయిస్తా ఉన్నారు. అలాగే విజయవాడ కూడా అంతే. గిరిజన గ్రామాల్లోకి, తాండాల్లోకి లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ పౌరోహిత్యం చేస్తూ అక్కడ వాళ్ళందరికీ కూడా ధర్మాన్ని ప్రబోధిస్తా ఉన్నారు. ఇదంతా మన డబ్బులతోటి చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ వాహన మిత్రకి, పెన్షన్ కానుకకి ఇంకేదో చేతిగుడ్డ, మూతిగుడ్డ అని ఏదో చాలా పథకాలు పెట్టారు. వాటన్నిటికీ కూడా దేవాదాయ శాఖ డబ్బులే తీసుకున్నారు. హ్మ్. ఆ డబ్బులు దేవాలయాల నుంచి వస్తుంది కాబట్టి. మరి అలాగే షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్‌కి కూడా హుండీలు ఉన్నాయిగా గుళ్ళల్లో. మరి ఆ డబ్బుల్ని ఏం చేస్తున్నారు? లెక్కలు చెప్పమనేగా మేము అడుగుతుంది. ఇప్పుడు షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్‌ని కూడా ఇందాక అడిగింది స్టార్టింగ్‌లో అదే. మీరు నిజంగా హిందువులని నిరూపించుకోవాలంటే మీ ఆలయాలను కూడా హిందూ దేవాదాయ శాఖకు అప్పజెప్పండి. మీ ఆలయాలకు ద్వారా వస్తున్న ఆదాయాన్ని కూడా ప్రభుత్వాలకు అప్పజెప్పండి. షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంది కదా! మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మొత్తం తీసుకుంటుందా? హ్మ్. తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నిటికీ, షిరిడీ సాయి ఆలయాలన్నిటికీ కూడా ఆ సంపదను డిస్ట్రిబ్యూట్ చేయమనండి. ఓకే. లేదు షిరిడీ సాయి ఆలయం పేరు మీద హిందూ దేవాలయాల నిర్మాణానికి సహకరించమనండి. ఈ రోజున అయోధ్య రామ మందిరం కట్టుకుంటుంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులిచ్చారు.
తిరుపతి నుంచి దాదాపు 100 కోట్ల లడ్డూలు ఎన్ని ఇచ్చారు. అవును, అవును. మరి షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ నుంచి అయోధ్యకి వెళ్ళి లాంఛనాలు ఏంటో చెప్పమానండి. ఉమ్. ఎందుకు పంపించలా? పోనీ షిరిడి సాయి సంస్థాన్ని ఇప్పటికన్నా బయటకు వచ్చి మాది ఫక్తు హిందుత్వ సంస్థ, ధర్మాన్ని కాపాడుకోవటం కోసం మేము ఉన్నాం అని చెప్పమానండి. నా నోరు ఒక్క దెబ్బలో మూపించేయచ్చు కదా.